నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ పాకిస్తాన్ యుద్ధం. ఈ యుద్ధం నేపథ్యంలో మరి భారత యోగశక్తి ఏం చేస్తుంది? యోగశక్తిని తమలో నిబిడీకృతం చేసుకున్న మహాయోగులు శంభల నుంచి కదిలి వచ్చారా? శంభల మహానగరం నేక్కడైకి విజిబుల్ కాదు, అంటే ఒక సామాన్య మానవుడికి కనిపించే మహానగరం కాదు అది. యోగులు, మహర్షులు, మహాయోగులు, వారు సిద్ధులు, సిద్ధపురుషులు, వీరికి మాత్రమే ఆ దర్శనం లభిస్తుంది. అక్కడ ఎంట్రీ కూడా ఉంటుంది, ప్రవేశం కూడా ఉంటుంది. ఇది మన నమ్మకం. ఈ విశ్వాసం వేల సంవత్సరాల తరబడి ఈ విశ్వాసం ఉన్నది. అండ్ శంభల దర్శనం చేసుకున్న గొప్ప గొప్ప యోగులు ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళి ప్రయాణం చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అనుభూతిని పంచుకున్న మహర్షులు ఉన్నారు. ఇవాళ ఆ పరంపర ఇంకా ఉంది. హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఇట్లా స్ప్రెడ్ అయి ఉన్నారు. ఒక అద్భుతం జరగబోతోంది భారతదేశంలో. భారతదేశం వేదికగా ఒక అద్భుతం జరగబోతోంది. అద్భుతాన్ని ఆనుకొని ఒక ఉత్పాతం కూడా జరగబోతోంది. ఆ ఉత్పాతం ఏ మంచి కోసం? ఇలా చాలా అంశాలు, యోగశక్తి, దేవుడు, ధర్మం, దయ్యం, అన్నీ బోల్డెన్ అంశాల మీద సమగ్రంగా చర్చించడానికి మన స్టూడియోకి వచ్చి ఉన్నారు హిమాలయ యోగి ప్రభాకర్జీ. నమస్తే హిమాలయ యోగి ప్రభాకర్జీ గారు. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం భాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే. చెప్పండి. శంభల ఒక అద్భుతమైన మహానగరం. మీ బోటి వాళ్ళకి విజిబుల్ ఏమో కానీ లౌకికంలో ఉన్న మా బోటి వాళ్ళకి సాధ్యం కాదు. అది ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సగంలోనే ఆగిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. మానస సరోవరం, కైలాసం, ఇవన్నీ ఏంటంటే ప్రతి భారతీయుడి రోమం నిక్కబొడుచుకునే విధంగా ఉండే అంశాలు. మీరైతే దాదాపు 3-4 దశాబ్దాలుగా హిమాలయాల్లో సాధన చేసుకుంటూ ఉన్నారు. ఎందరో గొప్ప గొప్ప సిద్ధపురుషులు, మహర్షుల్ని, వీళ్ళందరినీ మీరు దగ్గర నుంచి చూశారు. సో ఇవాళ ఒక విపత్తు వచ్చింది భారతదేశానికి యుద్ధం రూపంలో. ఉగ్రవాదులు. సరే, మనం మిథాలజీని నమ్ముతాం, పురాణాలు నమ్ముతాం. పురాణాల్లో వాళ్ళ క్యారెక్టర్సే రెప్లికేట్ అయ్యి ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చి అక్కడి నుంచి మన మీద దాడి చేస్తున్నాయి. ఆ రోజున ఆకాశమూకల్ని సంహరించడానికి రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, నేరుగా వాళ్ళే ఆయనే వచ్చాడు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, మహాదేవుడు వచ్చాడు. ఇప్పుడు ఎవరు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎవరు ఎందుకు రావడం లేదు? విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడం లేదు అని మీ ప్రశ్న. ముందుగా మీరు అడిగినప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చింది అని. పాకిస్తాన్కి మనకి యుద్ధం ఇప్పటి నుంచి రావడం లేదు. మహాభారత కాలంలో అన్నదమ్ములు కొట్టుకుంటాం ఎలాంటిదో ఇది కూడా అంతే. ది సీన్ వాజ్ రిపీట్. ప్రతి ఆవృతం ధర్మానికి ఒక ఆవృతం ఉంటుంది. మీరు ఒక గ్లాసులో ఒక చుక్క నీళ్ళు పడుతుంది అనుకోండి. ఆ గ్లాస్ నిండిపోయిన తర్వాత అది పొర్లిపోతుంది. అధర్మం కూడా ఇలాగే కొంచెం వృద్ధి చెంది ధర్మంతో ఆరంభమైనటువంటి ఈ సృష్టి క్రమం అధర్మంతో వృద్ధి చెందుతుంది. ఉదాహరణకి ఒక చిన్న బాల్యంలో ఉన్నటువంటి అమ్మాయి బాల్యం నుంచి కౌమారం నుంచి యవనం నుంచి అలాగా వృద్ధాప్యం, కన్యా, ప్రౌఢ, వృద్ధాముక్త ఏ విధంగా అయితే మార్పు చెందుతుందో కాల ప్రవాహంలో కూడా ఈ కాలం అనేది అలాగే మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఒక పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమంలో ధర్మం అనేటటువంటిది దానితో ఆరంభమైంది. కొంచెం అధర్మం పెరుగుతూ వృద్ధి చెందుతూ అది ప్రళయానికి దారితీస్తుంది. ఏ విధంగా అయితే మనం చనిపోతాం, జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఏ విధంగా సంప్రాప్తించి ఈ శరీరం అనేది చావు అనేది దగ్గరికి వెళుతుంది. మనం బ్రతుకు అనేది చేయట్లా. మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, నిరంతరం చనిపోతూనే ఉన్నాం మనం. అలాగే అధర్మం వృద్ధి చెందడం అంటే ఏంటంటే ధర్మానికి మళ్ళా పునఃప్రతిష్ఠ చేయడమే. అందుకు యోగులకి పెద్దగా ఏమనిపించదు. అది పెద్ద విపత్తు, పెద్ద యుద్ధం జరిగింది, ఎంతోమంది చనిపోయారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు, నువ్వు చంపేవాడు కాదు, ఒకవేళ నువ్వు చంపనంటే
వాళ్ళు తప్పకుండా చేస్తారు. కాబట్టి నీవు చంపినా చంపకపోయినా వాళ్ళు చేస్తారు. ఎవరు మిగులుతావు మనం? ఒకవేళ ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరైనా చంపారనుకో, చంపారంటారు, లేకపోతే మీరే చనిపోతారు. మీ కర్మే మిమ్మల్ని చంపుతుంది. వాళ్ళు దుర్యోధనాదుల్ని ఇతను చంపట్లా, అర్జునుడు చంపట్లా, వాళ్ళ కర్మ చంపిస్తుంది. అంతేగాని మనం చేసే పనులన్నిటికీ మనమే కారణం కాదు. మనం చేసుకున్న కర్మ కారణముచ్యతే అంటారు. కర్మే మన చేత నడిపిస్తుంది. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ అనేటటువంటి దాని మీద యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మే జరుగుతుంది. ఆ కర్మ వలన జరిగేటటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాగే రేపు జరగబోయేటటువంటి విపత్తులు కూడా మన యొక్క ధర్మాధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. లోకమంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా వారి యొక్క మానసిక స్థితి దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు గత జన్మలో చేసినటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఆ కర్మ మూలంగానే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, సముదాయం కానీ, జరిగేటువంటి విషయాలు కానీ కర్మ ప్రధానంగా ఉండి అందరితోటి ఆ కర్మ సర్కిల్, ఆ కర్మబంధం అంతా కూడా ఒక చోట చేరుతుంది. తద్వారా వచ్చేటువంటి ఫలితాలే. కాబట్టి వాటిని యోగులు ఏం చేస్తారంటే వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు. వాళ్ళు కష్టాలుగా భావించరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటటువంటి కర్మఫలం వాళ్ళు స్వీకరించడానికి సంసిద్ధులై ఉంటారు. అందుకే యోగులకి రోగాలు వచ్చినా వాళ్ళు రోగాన్ని పట్టించుకోరు, రోగాన్ని ఇన్వైట్ చేస్తారు. ఉదాహరణకి రమణ మహర్షి చూశారు. ఒంటి నిండా పుండ్లు పడిపోయి ఉంటే మహర్షిని అడుగుతారు, బాబా మీరు కిందకు వచ్చి సేఫ్టీగా ఉండొచ్చు, ఈ పుండ్లు ఏంటంటే ఆయన అంటారు, ఈ శరీరం ఒక పుండు, దానికి ఒక మరొక పుండా అంటారు. అంటే పైన ఉన్నటువంటి కవరు ఈ శరీరం ఉండబట్టి కదా మీకు దానికి ఎన్నో చేకూర్చాల్సి వస్తుంది. భార్య, భర్త, పిల్లలు, సంబంధాలు, బంధాలు, దానికి కావాల్సిన ఆహార్యం ఇవన్నీ తయారు చేయాలి. అంచేత ఈ శరీరమే ఒక పుండు లాంటిది. యోగి ప్రభాకర్జీ అంటే మనం ఇంకా మెటీరియలిస్టిక్ దీంట్లోకి వస్తే ఇవాళ శంబల గురించిన చర్చ బాగా జరుగుతుంది. సాధకులు కూడా మీరు ఇందాక అన్నారు కదా, మళ్ళీ కొత్త ఆవృతం మొదలవుతుందని, మొదలైనట్టే ఉంది. ఎందుకంటే మళ్ళీ వెనకటి ధర్మం, సంప్రదాయం, కట్టుబాటు, అలాగే ఆచారం ఇన్ ది సెన్స్ ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి అనే ఒక తపన మళ్ళీ మొదలైంది యూత్లో, ముఖ్యంగా యూత్లో అది మొదలైంది. వెనక ఆ విచ్చలవిడి వ్యవహారాలకి స్వస్తి పలికే సనాతన ధర్మమే పడుగులేస్తున్నారు. చాలా గట్టి ప్రయత్నాలే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ శంబలని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయడం, శంబల్ సెర్చ్ చేయాల్సిన ఆల్రెడీ ఇట్ వాజ్ ఎగ్జిస్టెడ్ దేర్, బట్ హౌ టు సెర్చ్, అది ఉన్నది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేరుకోవాలి. నోబడీ కెన్ అప్రోచ్, దే విల్ అప్రోచ్, దే విల్ సెలెక్ట్ బై దెమ్సెల్ఫ్ ఓన్లీ. ఇప్పుడు మీకు అమెరికా వీసా వస్తే అమెరికా వెళ్తారు, కానీ మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళరు. అమెరికాకే ఇన్ని నియమాలు ఉంటే. సో శంబల ఈ మధ్యకాలంలో వీసాలు ఓపెన్ చేసిందా? శంబల వాజ్ యాక్టివేటెడ్ అట్ ఎనీ మూమెంట్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్. చాలామంది ఇట్స్ నాట్, అంటే శంబల అనేది ఊరినే కూర్చున్నది అనుకోవద్దు. అదేం ఊహాజనితం కాదు, ఉన్నది వాస్తవం. ఎస్, దెర్ ఈస్ శంబల అంటే సమ్యక్ బలహ ఇది సంబల. ఇప్పుడు ఆల్రెడీ సంబల్పూర్ అని ఉంది కదా, అది ఒరిజినల్ శంబలకి దానికి లింక్ ఉన్నది ఒరిస్సాలో సంబల్పూర్లో. అది అంటే రెప్లికా అనుకోవచ్చా? నాట్ రెప్లికా, ఇదంతా కూడా కొంత ఏదో అవినాభావ సంబంధం ఉంది. డివైన్ ఫ్రీక్వెన్సీస్ అంటే స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క చోట దాని తీగ ఇక్కడ వరకు ఉంటుంది. అక్కడి నుంచి తీగ ఇక్కడ వరకు ఉంటే కరెంట్ ఈ ఫైబర్ ఆప్టిక్ లైన్లోను ఆ చివర ఎలాగా స్పార్క్ వస్తుందో అలాగా ఇంకో చోట సంబల్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది. చాలామందిలో కూడా శంబల ఒకటి ఉంది. చాలామంది దాన్ని ఐడెంటిఫై చేసుకున్నారు, ఎందుకంటే నార్థరన్ డామినేషన్ ఉండడం వలన. బట్ హిమాలయ యోగుల యొక్క మా మిషన్లో మాత్రం సంబల్ అనేటటువంటిది సంబల్పూర్కి దగ్గరలో, ఒరిస్సాలో ఉన్న సంబల్పూర్కి మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి బలభద్రుడు వీళ్ళందరూ కూడా నెట్వర్క్ స్టార్ట్ అయింది.
ఇప్పటికి దాదాపు 2014లోనే నెట్వర్క్ అనేది అంటే సంబల్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ వర్క్ చేయడం మొదలుపెట్టినాయి. దాంట్లో భాగంగానే మేమందరం కూడా దానికి అనుగుణంగా వర్క్ చేసేటటువంటి ఒక మెషిన్ ఇది. అది మీ జనానికి నమ్మించాల్సిన అవసరం కూడా లేదు, జనం నుంచి పొందాల్సింది కూడా లేదు. వాళ్ళైతే యాంటిసిపేట్ చేస్తున్నారు. జనం ఏంటంటే అటువంటి ఒక గొప్ప మహానగరం మనతో అనుసంధానం అయి ఉంది అనే ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారు. అంటే పూర్తి సకారాత్మకంగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ ఫిజికల్ బాడీతోటి దాన్ని ఎవరో చూడలేరు, యాస్ట్రల్ బాడీతోటి. అది యాస్ట్రల్ లెవెల్లోనే చూడగలుగుతారు. మన ఎథరిక్ బాడీని దాటేసి యాస్ట్రల్ బాడీలోకి వెళ్ళాలి. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే ప్యారలల్ జోన్స్ అనేటటువంటివి ఉంటాయి. మాకు ప్యారలల్ జోన్స్ అంటే ఏమిటంటే, మేము గుహలలో తపస్సు చేస్తాం చిన్నప్పటి నుంచి. ఆ గుహలు మేము కొంతకాలం మేము చేసేవాళ్ళం జర్నీ. ఇప్పుడు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు, రాబడతాం అనమాట. అదేదో నేనేదో ఇప్పుడు ప్రిపేర్డ్గా రాను, మీరేదో ప్రిపేర్ అవుతారనుకోండి, అది అడగరు మీరు నన్ను, ఇంకోటి ఏదో అడుగుతుంటారు. ఏది అడగాలో అదే అడుగుతారు. అడగాలని నిర్దేశించబడి ఉన్నది, నిర్దేశం అయ్యిందో అదే అడుగుతాను. మీరు చాలామంది రాసుకుంటారు. నేను ఎందుకు ఇప్పుడు ఇక్కడ రావాలని ప్రోగ్రాం లేదు నాకు అసలు, కానీ తోయబడ్డాను. అలాగే పహల్గామ్లో ఆ రోజు నేను పహల్గామ్లో ఉన్నాను. ఏ రోజు అండి? ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజు నేను ఢిల్లీ నుంచి పహల్గామ్ వెళ్ళాలి, కానీ నాకు ఆర్డర్ లోపల ఏమొచ్చింది, అర్జెంటుగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను. అదే రోజు నేను ఇలా ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగాను, అక్కడ షార్ట్ సేమ్ డే మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంది. కారు అక్కడే వదిలేసాను నేను. ఇప్పుడు కూడా కారు అక్కడే ఉంది, ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో కారు వదిలేసి నేను ఇప్పుడు అక్కడి నుంచి 22nd అంటే ఇప్పుడు ఎంత అయిపోయింది చూడండి, 1 month దాటిపోయింది కదా. దాటిపోయింది. అంటే అక్కడ కారు అక్కడ వదిలేసి ఇమీడియట్గా వెళ్ళిపోమన్నాడు. ఎందుకు అక్కడ నేను దాదాపు 40 రోజులు వర్క్ చేయాలి. రేపు రాబోయేటటువంటి అమర్నాథ్ యాత్రకి. అంతకుముందు కేదార్ బద్రీ చేసి వచ్చేసాం. ఎవరికి తెలియదు మా నెట్వర్క్ మేము ఏం చేయాలో, ఎనర్జీ ఫీల్డ్ ఇదంతా కూడా అది రహస్యమైనటువంటిది, దానికి అవసరం లేదు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం. మా పని మేము చేసుకుని వచ్చేసాం, యాత్ర స్టార్ట్ అయిపోయినాయి. అవి రెండుటికి ఏం చేయాలో, అదే మా నెట్వర్క్ ఏం చేయాలో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి పహల్గామ్ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్ళిపోమని చెప్పింది. కాబట్టి కారు అక్కడే వదిలేసి మళ్ళీ వద్దు, కానీ మళ్ళీ సిగ్నల్ వచ్చే వరకు మనకు తెలియదు, అది లాక్కెళ్తూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ 3 శని త్రయోదశులు, ఈ మూడిట్లు మొన్న శనివారం ఎప్పుడు రాదు మీకు. ఒకే నెలలో 4 ఆదివారాలు ఒక నెలలో. ఇవన్నీ దేనికి సంకేతాలు, వీటి వెనకున్న రహస్యాలు చూడండి. ప్లానెట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎవరికి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనుకుంటారు. చాలా సిస్టమేటిక్ కాదు. ఏ మాసంలో ఆషాఢ శుద్ధ, చైత్రశుద్ధ ఈ మాసంలో ఈరోజు శుక్రవారం ఇన్ని గంటలకి వర్షం 7 రోజులు పడుతుంది అని భవిష్యమాలికలో ఉంటుంది మాకు. కరెక్ట్గా అక్కడే ఉంటుంది. నువ్వు ఈ మూమెంట్లో ఎక్కడ ఉంటావు అంటే మనం ఉండకూడదు, దానికి వ్యతిరేకంగా చేద్దామన్నా సిచ్యువేషన్ లీడ్స్ టు ఫోర్స్డ్ టు బి స్టే దేర్, అంతే లాక్కుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదయం నుంచి నేను చూసాను, వచ్చిన ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఈ జనం వెంటాడుతూనే ఉంటారు. దాదాపు ఉదయం ఒక 30 ఛానల్స్కి సమాధానం చెప్తూనే ఉన్నాను ఈ గోవు గురించి, దీని గురించి. అదైన వెంటనే ఇంకో ఛానల్స్ మారుతూనే ఉంటాయి, అందరూ వస్తుంటారు. కానీ భోజనం చేయాలా లేదా నిర్దేశించేది కొంచెం కూడా భోజనం చేయడానికి అవకాశం లేదు, 1 నిమిషం కూడా మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు. ఒకరి తర్వాత ఒకటి ఏ ఫోర్స్ దీన్ని లాక్కెళ్తుంది, ఏం చేయబోతుందో జస్ట్ వీఆర్ విట్నెస్సింగ్ ఎవ్రీథింగ్. అలా ఉంటుంది జర్నీ. దేనికి శంబలతో లింక్ అయితే ఎలా ఉంటుంది.
చిన్నప్పుడు మనం కూడా బాబాజీ అవతార్ బాబాజీని చూడాలని ప్రయాణం మొదలవుతుంది. ఎవరికైనా హిమాలయాలకు వెళ్ళే వాళ్ళకి ముందు ఫోకస్ మహావతార్ బాబాజీ. ఎక్కడ దొరుకుతాడంటే పిచ్చోళ్ళే తిరుగుతుంటారు. ఆ పరీక్షల్లోనే అందరూ రాలిపోతారు ముందు ఫస్ట్ స్టేజ్లో. ఇప్పటివరకు రజనీకాంత్ కూడా అలాగే తిరగడం మొదలుపెట్టాడు. అలాగే ఎంతమందో మహావతార్ బాబాజీ ఇన్ఫ్లుయెన్స్ తోటి హిమాలయాలకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆయన గుహలు, రాణికేత్ దగ్గర ఉన్నట్టు ఆయన తపస్సు చేసి గుహలు, అలాగే మనకి వివేకానందుడు తపస్సు చేసిన గుహలు, ఇవన్నీ మేమందరం మనం లాగబడతాం అన్నిటికీ. వీ కెన్ ఫైండ్ అవుట్ ద వైబ్రేషన్ ఎట్ దేర్. అలా 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 మనం తిప్పుతుంది అనమాట, రైట్ ప్లేసెస్కి తీసుకెళ్తుంది. పౌడీ గడ్వాలు, టెహరీ గడ్వాలు, ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువ మోస్ట్ వైబ్రేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. మీరు అంటే 30-40 ఏళ్ల సాధనలో మీరు ఎక్స్పీరియన్స్ అయిన మహాయోగులు, సిద్ధపురుషులు, వాళ్ళతో మీకు మీరు మీరు వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు పొందిన అనుభూతి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ విత్ ద వర్డ్స్. ఎక్స్పీరియన్స్ కెన్ ఎక్స్పీరియన్స్. ఏదో చెప్పామంటే భావాతీతమైనటువంటి ఒక అనుభవాన్ని భావానికి తీసుకురావడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ముందు సంబలాన్ని హౌ కెన్ వి ఫైండ్ అవుట్ ది సంబల అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కొన్ని రీల్స్లోనూ కొన్ని పిక్చర్స్ కనపడతాయి. ఎక్కడి వరకు అసలు ఫిజికల్ ఇది కాంటాక్ట్ ఉంటుందండి సంబల చేరుకోవాలంటే? ఇప్పుడు బియాండ్ దిస్ ప్లేస్ సంబల ఉంది అని చెప్తుంటారు కదా, ఆ బియాండ్ దిస్ ప్లేస్ అనే ఏదో ఒక సర్టన్ పాయింట్. గోబీ వరకు మనకి గోబీ ఎడారి అంటే మీకు ఇటు మంగోలియా అండ్ టిబెట్, ఓకే, ఇంకా అక్కడ వరకు చెప్పగలుగుతాం. అంటే జనరల్గా మేము కూడా మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, జర్నీ చేస్తుంటే మీకు ఒక 1000 కిలోమీటర్ల చుట్టూ కనపడుతూనే ఉంటుంది. ఏంటి 1000 కిలోమీటర్స్ కనపడుతూ ఉంటుంది. ఏంటి విజిబిలిటీ ఉంటుంది. ఆ పక్కనే ఉన్నాయి ఆ పర్వతాలు అన్నట్టుగా ఉంటుంది. చుట్టూ పర్వతాలు కనపడుతుంటాయి. మీరు ఎంత వెళ్ళినా, ఎన్ని రోజులు వెళ్ళినా ఆ పర్వతాలు అక్కడే ఉంటాయి. మన జర్నీ సాగుతూనే ఉంటుంది. బట్ ఎట్లా మీరు ఇప్పుడు అన్ని రోజులు అంటే దారిలో దాదాపు 40 రోజులు జర్నీ ఉంటుంది. దారిలో తిండి తిప్పలు ఏమీ ఉండవు కదా. ఇప్పుడు కూడా తిండి లేదు కదా ఇక్కడే, ఈ ఫ్రీక్వెన్సీలో. అవును, ఇది లో ఫ్రీక్వెన్సీ. ఇది మనం వెళ్ళేటటువంటి ఫ్రీక్వెన్సీ స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీ. అంటే అది ఎత్రికి దాటేసి మనం యాస్ట్రల్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఓకే. ఫిజికల్ బాడీ కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మామిడి పండు ఎక్కువ రోజులు ఉంటుంది. మరి ఫ్రిడ్జ్లో పెట్టింది మీకు ఫిజికల్గా ఎంత ఉంటే మెటాఫిజిక్స్ దాటి, ఫిజిక్స్ దాటి, మెటాఫిజిక్స్ దాటి, ఆ తర్వాత సైకాలజీ, అంటే పారాసైకాలజీ, ఆ పైన ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ, దాన్ని దాటిన తర్వాత ఒక్కొక్క ప్లేన్ దాటుకునేటువంటి స్టేట్ అది మైండ్కి. మనసే కదా పరిణతి చెందుతూ ఉంటుంది. మన ఏవ కారణం మనుష్య. మీరు చెప్పిన ప్లేస్ వరకు గోవీ వరకు విత్ దిస్ ఫిజికల్ ఎవరు మామూలుగా మీరు వెళ్ళలేరు. జన్మ సంస్కారం లేకపోతే ఎలా చూడాలని వెళ్తే విజిట్ చేయడానికి వెళ్తే అది అంగీకరిస్తాను యోగి ప్రభాకర్జీ. నేననేది ఈ ఫిజికల్ బాడీ తోటి మీరు ఎక్కడి వరకు వెళ్ళగలరు? ప్యారలల్ జోన్ వరకు వెళ్తుంది, లాక్కెళ్ళబడుతుంది. అదే అంటే ఎక్కడ మీరు చెప్తున్న గోవీ వరకు, ఆ బియాండ్ నాట్ ఓన్లీ గోబీ, మిమ్మల్ని ఎక్కడి నుంచి ప్యారలల్ జోన్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, మీరు ఆ గోబీ వరకు మీరు వెళ్ళక్కర్లే. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ బై దెమ్సెల్ఫ్, సెలెక్టెడ్ బై ద మహర్షులు, యోగులు, సిద్ధాశ్రమం. వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ సిద్ధాశ్రమం, యు ఆర్ కాలింగ్ యాజ్ ఎ సంబల. ఓకే, సిద్ధాశ్రమం ఐడెంటిఫై చేయాలి. ఫలానా XYZ వాడిని ఇక్కడ పిలవాలి అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ దాకా. రికగ్నైజ్డ్ బై ద సిద్ధాశ్రమం ఉంది. మేము ఎంత ప్రయత్నం చేసామండి. మాతోటి స్వాములందరూ, ఇప్పుడు మీరు కనపడే స్వాములందరూ కూడా వాళ్ళు లౌకికంగా వాళ్ళు టీచింగ్స్లోకి వచ్చారు. మేము ఎప్పుడు కూడా భౌతికంగా కనపడకుండా మ్యాక్సిమం దానికోసమే ప్రయత్నం చేసాం. అలా నిరంతర ప్రయత్నము. ఒకసారి కాళ్ళు చేతులు కోల్పోయాం కూడా మేము. చూడండి ఇక్కడ లోపల బాగాలేదు. ఇక్కడ అంటే ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళినప్పుడు
ఒక అధపాతాళానికి పడినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏది? దైవాల్ని మహాపురుషుల్ని చూసారా అని. అది చూడడం ఎలాగుంటుందో తర్వాత మాట్లాడదాం. ముందు శంబల గురించి. ఆ నగరంలో ఎవరుంటారు, అవి మీరు గ్రాఫిక్స్ చూస్తున్నారు. నాకు ఆ గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే మీరు ఆ ప్రాంతాన్ని మీరు దగ్గరగా చూసి అది ఎలా ఉంటుందంటే నాకు ఆ సినిమాలతో సంబంధం లేదండి, వాస్తవం కావాలి. ఇవి కాదు నిజానికి. ఇప్పుడు కాన్షియస్తో మీరు చూస్తే ఏంటంటే అవి జ్యోతిర్నగరాలు. అంటే మీరు పదార్థ నగరాలు కాదు. మమ్మల్ని అసలు రహస్యాన్ని పట్టుకోవాలని మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, చాలా రకాలుగా సేవలు చేస్తారు. అయినా మేము హిమాలయ సీక్రెట్స్ అనేది రివీల్ అవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి ఎప్పటికీ రాదు. అది నీవు స్వయంగా సాధించి తెలుసుకోవాల్సిందే. కానీ ఎవరు సాధకుడు అయినా సరే, హిమాలయాల నిజంగా సాధన చేసిన వాళ్ళు ఎప్పుడూ హిమాలయ ఎక్స్పీరియన్స్ అనేది రివీల్ చేయడానికి లేనటువంటిది, చెయ్యడానికి అవ్వదు కూడాను. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. అయితే శంబల గురించి చెప్పచ్చు, కొంతవరకు. శంబల అనేది 5 కోన్స్లో ఉంటుంది, 5 కోన్స్. ది 5 కోన్స్ అండ్ విత్ 4 కోన్స్ అండ్ సిచ్యువేటెడ్ 4 కార్నర్స్ అండ్ ద సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఫిఫ్త్ హైయెస్ట్ గుంబట్. ఒక హైపర్ కోన్ ఉంటుంది. ఓన్లీ కోన్ షేప్లో. ఇట్స్ బిల్ట్ విత్ ద లైట్ ఓన్లీ. ఇట్స్ లైట్ బీమ్, ఓన్లీ బీమ్స్, లైట్. మనం ఒక గ్లాస్ తొట్టులోను ఎవరైనా ఒక గ్లాస్ తొట్టులో నీళ్లు కదులుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట లైటింగ్ తోటి. ఇంతవరకు చెప్పగలం. అంటే అంతకు మించి చెప్పడానికి నో పర్మిషన్. ఏమి మీకు పర్మిషన్ లేదు ఎవరికి. అసలు మేము అక్కడికి వెళ్ళడం అనేది కూడా తత్కాలమే, జస్ట్ ఒక ఫ్లాష్ లాగా వెళ్ళడమే కానీ పర్మనెంట్గా అక్కడ ఉండనుకుండదు. ఎంత వ్యవధి మీరు అక్కడ దాకా వెళ్ళినప్పుడు? అది వ్యవధిని కొలడానికి కూడా మనకి టైం లేదు. నో టైం కాదు, మనకి కాన్షియస్గా ఫిట్ అవ్వదు. అంటే అయిపోతుందా లోకల్ కాన్షియస్కి, అంటే ఫిజికల్ కాన్షియస్కి అస్ట్రల్ కాన్షియస్ అనేది. మనం డ్రీమ్ ఎంతసేపు ఉంటుంది మీకు? లిప్తపాటు కాలం ఉంటుంది. కొంతసేపు మీరు కావాలంటే ఉంచుకోవచ్చు డ్రీమ్ని. అలాగే మేము బలవంతంగా ఉంచుకుంటామే కానీ డ్రీమ్ని ఎక్కువగా దాన్ని ఉండడానికి అరైజ్ అయిపోతుంటుంది అన్నమాట. అది ఒక డ్రీమ్ లాగానే ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ కోసం చెప్తాను. ఇట్స్ నాట్ ఎ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ. మీరు రియల్గా దాన్ని అనుభవిస్తే మీరు ఇప్పుడు నేను ఉన్నానండి, 4 కార్ల నుంచి 2 కార్లకు వచ్చా, 2 కార్ల నుంచి 1 కారుకి వచ్చా, 1 కారు నుంచి 2 కాళ్ళకి వచ్చా. ఇది అభివృద్ధా, తిరోభివృద్ధా, పతనమా అభివృద్ధా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిడ్యువల్. లౌకికంగా పతనం, అలౌకికంగా. అందుకే లోపల మీరు ఏమి, అందుకేనా దేవుడు మోక్షం ఇచ్చేప్పుడు అన్ని తీసేస్తుంటాడు. మీరు చూడండి, సంపద తీసేస్తాడు. మీరైనా ఆధ్యాత్మికంగా ఉంటున్నారు అనుకోండి, యాంకర్గానే మీరు నెమ్మదిగా తగ్గుతుంది. ఎందుకంటే మీ భావం ఏం చేస్తుందంటే, యాంకరింగ్ చేసేటప్పుడు కూడా మీరు మసాలా జోడించాలని అనుకోరు. యాజ్ యూజువల్ రియల్ ఎలా ఉందో రియల్గానే వచ్చేస్తుంటుంది. పైగా ఇంకా రియలిస్టిక్ చేయాలనుకుంటారు. ఎప్పుడు కూడా మాయ చాలా గొప్పగా ఉంటుంది. ఏంటి మాయ? ఎందుకంటే దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ అంటాడు భగవంతుడు. ఈ మాయని నేను ఏంటి మాయ గురి అవుతున్నాను నేను అర్జునుడు అంటే, ఆ మాయ ఎవరో కాదు నేనే సృష్టించాను అంటే. అదేంటి మాయ నుంచి రక్షించేవాడే మాయను సృష్టిస్తే మనం ఎలా దాడతాం? ఆయన ఏమంటున్నాడు? దైవీ ఏషా దైవీ. ఇవన్నీ కూడా దేవుడే దైవీ గుణాలు కలిగినటువంటివి. పైగా గుణమయ్యి, వాటి గుణాలు ఉన్నాయి, సత్వతమో రజోగుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఎన్ని జిమిక్స్, ఈ విశ్వం అంతా 3 గుణాల వల్లనే మనకు కనపడుతుంది ఇంత కలర్ఫుల్గా. గుణాలు ఎప్పుడైతే తీసేసామో ఇదంతా కూడా ప్లెయిన్ అయిపోతుంది. అంటే ఎత్తుపల్లాలు, ఈ రంగులు, రుచులు, వాసనలు, ఈ శబ్ద స్పర్శ రూపరస్కందాదులు లేకపోతే ఈ విశ్వమే లేదు. ఏమైపోతుంది? శూన్యం అయిపోతుంది. అందుకు గుణమయ్యి మమ మాయా అంటే నేను సృష్టించినటువంటి మాయాజనితమైనటువంటి ఒక ఇదంతా జగత్తంతా కూడా ఉట్టినే మాయ. దాంట్లో మీ క్యారెక్టర్లు అన్నీ కూడా కల్పన. ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే అన్నీ క్లోజ్ అయిపోతాయి.
చూడండి సినిమా మీద తెర మీద అన్ని ఏడు చేస్తాం, మనం అన్నీ చేస్తుంటాం, నవ్వుతుంటాం, ఏడుస్తుంటాం, అన్ని రసాలు. ఒకసారి కరెంట్ ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇన్ ద సేమ్ వే అందుకే యోగులు పెద్దగా కష్టాన్ని సుఖము వచ్చేసింది, అందుకే సమత్వం యోగ ఉచ్యతే. దే షుడ్ మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ దేర్. అదే మళ్ళీ సంబల్లోకి వస్తే సంబలకు వెళ్దాం. 4 కోన్స్ మధ్యలో ఒక హైపర్ కోన్ ఉందన్నారు. అవన్నీ కూడా తేజోమయ కోణాలే. ఇప్పుడు దాంట్లో ఎవరు నివసిస్తారు? అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఈ 5 వాటిల్లోనూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకున్నాం. ఒకటి చెప్తాను, డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం ఏమనుకుంటాం, మన ప్రభుత్వంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా రక్షించుకోవాలి అవును అని కదా. యోగులు ఏం చేస్తున్నారు, యుద్ధం వస్తుంటే అందరిని రక్షించవచ్చు కదా, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా అని చాలామంది ప్రశ్నిస్తారు. వీళ్ళ జ్ఞానానికి అదంతే. కానీ యోగులు రక్షించడానికి లేరు, శిక్షించడానికి ఉన్నారు. ఇది సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండి. శిక్షించడానికి అంటే దట్ మీన్స్ ఏంటంటే ఎవరైతే ధార్మికమైనటువంటి జీవన విధానం లేదో వాళ్ళకి ధార్మిక విధానంలోకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రాసెస్ జరుగుతుంటుంది. ఆ ప్రాసెస్ శిక్షలా కనిపిస్తుంది. యుగ ధర్మం ప్రకారం చెడిపోతుంటుంది. అధర్మం ప్రవేశిస్తే కదండి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు ఈ పాత చెడిపోయింది, నేను కట్టాలంటే దీన్ని డిస్ట్రక్షన్ చేయాలి. అందుకే మా యొక్క 3D అంటుంటాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు డైలాగ్ ముందు చెప్తూ వెళ్తుంటాం జ్ఞానం, తర్వాత డెమాన్స్ట్రేషన్, కొన్ని సూచనలు ఇస్తాం. చిన్న భూకంపం, చిన్న సునామీ, చిన్న వర్షాలు, మే నెలలో వర్షాలు, ఇవన్నీ విజువలైజ్ చేసుకుంటే మీకు అయిపోతాయి. భవిష్యత్తులో మీకు ఇవన్నీ కనిపిస్తుంటాయి. అంతే, జస్ట్ సంకల్పం మాత్రం చేత అది ఏం లేదా, ఇట్స్ ఒక ఫీడ్ చేసి అది వెళ్ళిపోతుంటుంది. మీరు సైంటిస్ట్ పుట్టాలన్నా సరే, ఒక సైంటిస్ట్ పుట్టాలన్నా ఒక రేణు వదులుతారు, ఆ సోర్స్ని వెతుక్కుంటూ వెళ్తుంది. పలానా ఏరియాలో, పలానా బెంగాల్లో, పలానా ఊర్లో, పలానా చోట ఆ సోర్స్ ఉందనుకోండి, ఆ ఎక్విప్మెంట్లకి ఈ థాట్ అనేది, డేటా అనేది వెళ్తుంది. ఓకే, అన్నీ సెట్ అవ్వాలి. ఆ డేటా ల్యాండ్ అయిన తర్వాత ఇది సైన్స్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి ఇది అంతా తెలియక అదేదో మూఢనమ్మకం, పనికిరాంది ఇలా అంటుంటారు. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో యూత్ కానీ పిల్లలు కానీ రేపు దీన్ని అతి త్వరలో రీచ్ అవుతారు. గుడ్. వాట్ వీఆర్ సేయింగ్ యాజ్ ఎ సైన్స్ మీన్స్ సైంటిఫిక్, నాట్ సైంటిఫిక్. Scientific. We are the saints. Yes. And what you preach is scientific. We researched ourselves in our own laboratory. Our body is a laboratory. We experimented everything in ourselves only. బయట అక్కడ వేరే ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. శరీరమాధ్యం కలు ధర్మ సాధన. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే స్పేస్ షటిల్స్ ఇవన్నీ కావాలి. అంతరంగంలోకి వెళ్ళాలంటే ఏమక్కర్లేదు, నువ్వు హాయిగా చేసుకోవచ్చు. అదే యోగ సాధన. తద్వారా మాత్రమే సంబల్లోకి ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా మీరు చూసారు? మీరు చూడడం ఏంటి, మేము అనుభవించామంటున్నాం. అదే మీరు వెళ్ళారు, మీతో పాటు మీకు పూర్వం వెళ్ళిన వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యారా? అవుతుంటాం, కానీ అది ఫిజికల్ అంటే మన ఇప్పుడు మనకిద్దరికి మధ్యన కాన్వర్జేషన్ ఎలా జరుగుతుంది, ఇలా జరగదు. ఓన్లీ షేరింగ్ డేటా, ఇన్పుట్ వచ్చేస్తుంటుంది. మన తెలియకుండానే మన నిర్దేశించినటువంటి ఆ కక్షలోకి వెళ్ళిపోతుంటాం. మన ఇంటరాక్షన్ అనేది ఇలాగ దగ్గర కూర్చొని మేము మన ఇష్టం మాట్లాడుకుంటానికి ఉండదు. మీరు అది ఓన్లీ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిన వెంటనే డేటా డౌన్లోడ్ అవుతుంది. ఫిలప్ అయిపోయిన వెంటనే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో అది నిర్దేశించబడుతుంది. ఏ పని చేయాలో మన నుంచి వచ్చే వాయిస్ కూడా అది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో మనం వెళ్ళి నటిస్తుంటాం అన్నమాట. మనమే నటించాం, అది నటింప చేస్తుంది అంతే. ఒక
ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసినటువంటి ఒక రోబో ఏ విధంగా ప్లే చేస్తుందో డేటా దానికి ప్రోగ్రామ్, తగ్గట్టే పోతుంటాం. అది మనకు అనుభవంలోకి వస్తుంటుంది. సాధారణంగా మనకు అనుభవం ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు శంబర మహానగరాన్ని? అది పరిపాలించడం అనే అంత లోతులకి మనం వెళ్ళాం. మనకి బట్ సుప్రీం పవర్ అయితే అక్కడ ఉంది కదా. నిర్దేశించినటువంటి వాళ్ళతోటి మాత్రమే కాంటాక్ట్ అవుతుంది. దెర్ ఆర్ సో మెనీ మూవింగ్ అరౌండ్ దట్. ఏ సెక్షన్లో ఎవరున్నారో మనం ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఆ సెక్షన్కే మనం కనెక్ట్ అవుతాం. 5 సెక్షన్లో మనం దేనికి ఫిట్ అవుతామో దానికే కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నేను ఒక జాబ్, నేను చాలామంది అనుకుంటారు హిమాలయాల్లో తపస్సు చేయడానికి వెళ్ళడం అంటే దేవుణ్ణి చూడడానికి, దేవుడిని చూసేయడానికని, దైవం చూడడానికి అనేటటువంటి ప్రోగ్రామ్ అనేది ఇది వేరు. దైవానికంటే పైన ఉన్న వాళ్ళు యోగులు. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిద్ధ మహాత్ములు అంటారు వాళ్ళు. మహాత్ములు అంటే మొత్తం దేవతలు కూడా వాళ్ళకి లోబడి ఉంటారు, పని మనుషులు. అంటే వాళ్ళు ఏం చెప్తే నిర్దేశిస్తే అది చేసేటటువంటి యక్ష గంధర్వ కిన్నెరకం పురుషాదులు వీళ్ళందరూ దేవతలు. దేవతలు అంటే ఉదాహరణకి చెప్తాను మీకు. ఇంద్రుడు దేవతలకు రాజు. ఇంద్రుడు అంటే ఇంద్రియములకు రాజు. ఇంద్రియములు అంటే ఏంటి? సెన్సరీ ఆర్గన్స్. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. వీళ్ళు దశవిధమైనటువంటి దేవతలు. ఇక్కడ దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు? మనసు. మనసు అంటే ఇంద్రియములకు రాజు ఇంద్రుడు, ఇంద్రియములకు రాజు మనసు. మనసుని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? బుద్ధిజీవులు. బుద్ధి కంటే బియాండ్ ఏముంది? ఆత్మశక్తి. అది యూనివర్సల్ పవర్ అంటారు. అర్థమవుతుందా? దాని నుంచి ఇంటలెక్చువల్ లెవెల్కి వచ్చినప్పుడు ఈ యొక్క మహాత్ములు వీళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్. దాని తర్వాత దేవతలు, దాని తర్వాత యక్షులు, కిన్నెరకం పురుషాదులు వీళ్ళందరూ. ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పవర్ ఫ్రీక్వెన్సీ, పవర్ అన్నమాట. ఆ పవరే బయట కూడా అదే ప్లే చేస్తుంది, యూనివర్సల్కు కూడా. మిమ్మల్ని ఎవరు ప్లే చేస్తున్నారు? అల్టిమేట్గా ఆత్మశక్తి. మనలో ఆత్మశక్తే బుద్ధి అవుతుంది, ఆత్మశక్తి అహం అవుతుంది. ఐడెంటిటీ, నేను అనేటువంటి ఐడెంటిటీ ఎవరిస్తున్నారు? ఆత్మ ఇస్తుంది. అలాగే అక్కడ లీడ్ చేసేటటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తి, అది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం. శంబల గురించి అది క్లుప్తంగా మనకు 4 కోన్స్ అండ్ 4 కోన్స్ మధ్య ఒక హైపర్ కోన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. డిజాస్టర్స్ అంటే ఇప్పుడు మనకు విపత్తు సంభవించింది 25 నుంచి 27 వరకు కూడా మేజర్ సూచనప్రాయంగా చెప్తున్నాను, మేజర్గా విపత్తులు జరిగే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో? భూగోళంలో భూమండలం అంతా. ఓకే. భూమండలం అంతా. భూమి అనేది ఇట్స్ ఏ డాట్, చిన్న డాట్. అది పెద్దది, మా మనుషులకి పెద్దది, కానీ యూనివర్సల్ లెవెల్లో చాలా చిన్న ఎగ్జిస్టెన్స్లో ఇది చాలా చిన్న డాట్. దాంట్లో జరిగే ఒక చిన్న ప్రకంపన, అది భూమి. 2025 నుంచి 2027 మధ్య భూగోళంలో విపత్తులు సంభవించబోతున్నాయి. అది ప్రత్యక్ష మానవాళి కోలుకొని బయటపడుతుందా? మానవాళి అంతా కూడా చాలామంది చనిపోతారు. సో యు ఆర్ ఆల్మోస్ట్ సజెస్టింగ్ ఏ ప్రళయం, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఏ ప్రళయం. మినీ. ఓకే. అది మహాప్రళయం అనేది కాదు, మినీ ప్రళయం. చిన్న ఆవృతాలు. అంటే ఒక్కొక్కసారి మరి ఒక మినీ ప్రళయంలో మళ్ళీ తామరాకు మీద అది కాదు, అది అది మహాప్రళయం. మహాప్రళయం వేరు, మినీ. ఇప్పుడు కూడా మీకు ఆ సేమ్ అదే శాంపిల్ వస్తుంది మీకు. అప్పుడు ఎలా మహాప్రళయం జరుగుతుందో, జీరోలోకి ఎలా వెళ్ళిపోతుందో, అంతా కలిపి సూక్ష్మమైపోయి ఒక దాంట్లోకి మారిపోతుంది. అలాగే 1 నుంచి 5 వచ్చినాయి, 0 నుంచి 5 వచ్చాయి, మళ్ళీ 5 వెళ్ళి 0లో ఉంటాయి. ఫిజికల్ లెవెల్కి అందడానికి కొన్ని. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో అంటే రామకథ, సీత కథ, రావణ వధ, అది మామూలు కథ. కానీ పరమాత్మ కథ, ఆత్మకథ, మనోవధ, దాన్ని నిరూపించడానికి క్యారెక్టరైజేషన్ చేసి మనకి వాళ్ళు వచ్చి నటించి వెళ్ళారు. అందుకోసం కానీ రాముడిని బొట్లు పెట్టి గుడి కట్టి దానికోసం రాలేదు. రాముడికి రామ మందిరం కట్టడానికి రాలేదు రాముడు.
ధర్మం అంటే ఎలా ఉంటుంది, ఎలా మీరు ప్లే చేయాలి, మీ శరీరంతో మీరు ఎలా నడవాలి, అది కాన్సెప్ట్ అనమాట. లోపల ఉన్నటువంటి సీత, లంక అనేటటువంటి శరీరంలో సీత అనేటువంటి ఆత్మ మనసు అనేటువంటి రావణాసుడితో బంధించబడింది. అందుకు మనసుని యోగ చిత్తవృత్తి నిరోధ, యోగమును ప్రవేశపెట్టు. యోగానికి మూలపురుషుడు ఎవరు? ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఎవరు? వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే ఎవరు? ఆంజనేయుడు. అంజనములో మంత్రాన్ని ప్రవేశపెట్టి తద్వారా మంత్రాన్వేషణ చేస్తే ఆత్మ అనేటటువంటి సీతని అన్వేషించి, ఆత్మని సీతని అన్వేషణ చేసి ఈ లంక అనేటటువంటి దాంట్లో బంధించబడినటువంటి సీత పరమాత్మతో ఐక్యం మోక్షం. దిస్ ఇస్ ద రామాయణం. ఇలాగే ప్రతిదీ సాంకేతికంగా ఉంటుంది మన యొక్క భారతదేశంలో, భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలన్నీ. అంతేగాని డైరెక్ట్గా చెప్పవేవి. రైట్. మీకు దాన్ని శోధించి సాధించి తెలుసుకున్న వాడే ఒకడు మిగులుతాడు. ఆ ఒక్కడే సంబలకి ప్రమోట్ అవుతాడు. ఆ ప్రమోషన్ అనేది, ఈ క్వాలిఫికేషన్ అమెరికా వెళ్ళాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. మీరు మీ 40 ఏళ్ల ఈ హిమాలయ జర్నీలో అలా శంబలని విజిట్ చేసి వచ్చిన వాళ్ళ సంఖ్య చెప్పగలరా? మీరు చాలామంది ఇంటరాక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయినటువంటి వాళ్ళ, కనెక్ట్ అయిన వాళ్ళు, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, ఒక్కొక్క సెక్షన్లో ఎలా ఉంటుందంటే ఒకరికి ఒకరికి ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ అన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. దాన్ని ఫిజికల్ ప్లేన్లో మనం డిఫైన్ చేయడం అనేది కష్టం. అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శంబలకి చేరే విధానం ఒకటి ఉంటుంది. ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటాం, స్ట్రగుల్ పట్టు వదలకుండా. ఫస్ట్ అకామిడేషన్ మెయిన్ ప్రాబ్లం. హిమాలయాల్లో వెళ్తాం, కానీ ఒకరోజు 2 రోజులు ఉంటే మీరు పర్వాలేదు. అక్కడ పర్మనెంట్గా సాధన చేయడానికి వెళ్ళినప్పుడు బాడీ ఆ -డిగ్రీల్లో టెంపరేచర్ తట్టుకున్నాం అంటే అకామిడేషన్ జరగాలి, అకామిడేట్ అవ్వాలి. అకామిడేట్ ఎందుకు అవుతుంది అంటే, మీరు మీ 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 యొక్క ఇప్పుడు వేరే ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళారనుకోండి, మీ మైండ్ సెట్ వేరు, వాళ్ళ మైండ్ సెట్ వేరు. అవును. వాళ్ళతోటి మీరు మీ మీద వాడికి నమ్మకం కలగాలి, వాడి మీద మీకు నమ్మకం కలగాలంటే ఎంతో కాలం ఎన్నో బాధలు అనుభవించి అయినప్పటికీ కూడా ఇంట్రెస్ట్లకి నిలబడితే ముందు నిలబడడానికే చాలా సమయం పడుతుంది మనకి. నిలబడలేక పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు మీకు రిషికేశ్లోనే పడిపోతారు మొత్తం లక్షల మంది. రిషికేశ్ వరకు మీరు అందరూ ఇటు కాకుండా అటు కాకుండా పోయిన వాళ్ళు ఎంతమందో కనపడుతుంటారు మనకి. అది కూడా పూర్వజన్మ సుకృతం వలన ఈ వయసులో రీచ్ అవుతాం. మిగతా అవన్నీ కథల ఆధారంగా చేసుకుని చెప్పేస్తున్నారు అందరూ. అంతే. రియాలిటీ అనేది లేదు. తెలిసిపోతుంది. ఎలా అంటే మనకి మన కూడా మేము నడుచుకుని వెళ్ళిపోయినప్పుడు మేము ఒక్కళ్ళమే ఒకసారి ఎక్కడ ఎవరు ఉండరు కదా. రణే వనే శత్రు మధ్యే వనే మహార్ణవే పర్వతమస్తకేన. ఈ ప్రదేశాల్లో ఎవరు ఉండరు, మీకు దిక్కులు కనపడవు. పైన ఆకాశం ఒకటి కనపడుతుంది, కింద ల్యాండ్ ఒకటి ఉంటుంది. ఇంకేంటి అసలు ఏ దిక్కు వెళదనమో ఎవరికి తెలియదు. పూని ఒక్క నిమిషమైనా ఏ వాతావరణం, ఎండ ఉన్నది అంటే తీక్షణమైన ఎండ, కిందేమో చలి, రెండు కాంట్రాస్టింగ్ థింగ్స్. ఇప్పుడు మన బాడీ ఏమో ఎండని తట్టుకోవాలి, కింద ఏమో పాదాలకి చలి. కింద కాదు, ఒక పక్కన ఎయిర్ కోస్తుంటుంది చలి, గాలి, మంచు గాలి కోస్తుంటుంది. ఇప్పుడు పంచభూతాల యొక్క పరీక్ష ఒక్కసారి జరుగుతుంది. మీరు ఇక్కడ వేడిగా ఉందంటే చలి ఉండదండి, చల్లగా ఉందంటే వేడి ఉండదు. ఇది సామాన్యంగా ఎక్విప్మెంట్కి డేటాని ఫీడ్ చేసాం మనం. మీకు అమెరికా వెళితేనే మీకు జెట్ ల్యాగ్ ఉంటుంది, అమెరికా నుంచి ఇక్కడికి వస్తే జెట్ ల్యాగ్ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీ జీవితం అంతా కూడా రాత్రి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అవుతుంది రాత్రి. అప్పుడు బయలాజికల్ క్లాక్ని ఏం చేయాలి? చేంజ్ చేయాలి. క్లాక్ చేంజ్ అయినంత ఈజీగా బయలాజికల్ క్లాక్ చేంజ్ అవ్వదు. అందుకే దీనికి ఏం ఫీడ్ చేసామో దాన్ని ఫీడ్ చేస్తూ ఉండాలి. అందుకే మీరు హిమాలయాలతోటి వెళ్ళే జర్నీ విధానం కూడా ఉంది. ఆ స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, హెలికాప్టర్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్లో ఉన్నాయి. ఎందుకండి ఇప్పుడు పేల్గాం నుంచి అమర్నాథ్కి వెళ్ళేదోలోనే
అక్కడ ఒక మిలిటరీ బేస్ క్యాంప్ ఉంటుంది, బ్యాలిటోల్ బేస్ క్యాంప్ ఉంటుంది. బ్యాలిటోల్ నుంచి అమర్నాథ్ వెళ్ళే లోపల పంచతరణికి హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ హెలికాప్టర్స్లో నిర్ణీత బరువు ఉన్న వాళ్ళు ఒక 5గురో 6గురో అంతే తీసుకొని ఒక 7 కొండలు చుట్టి పంచతరణి దగ్గర 5 నదుల సంగమం దగ్గర దింపుతారు. అక్కడి నుంచి గుర్రాల మీద అమర్నాథ్ వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారు, నడిచి వెళ్ళేవాళ్ళు. మధ్యలోనే అక్కడ హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ ఆపుతారు, అక్కడి నుంచి వెళ్తుంటారు. అక్కడికే చుక్కలు కనిపిస్తాయి. చుక్కల గురించి కాదండి, ముందు చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ గదిలో ఉన్నాం, అక్కడ అమర్నాథ్ చూసాం, ఇలా వచ్చాం అనుకుంటారు. యాత్ర అంటే అది కాదు. యాత్ర అనేది దేవుని చూడడానికి కాదు, నీకు దేవుడు కనపడాలి మధ్యలో. అంటే దేవుడు కనపడాలి ప్రతి అడుగులో. నేను ఐ ఎక్స్పీరియన్స్ అండి, వెళ్ళే లోపల కనపడాలి. ఊపిరి తీసుకునేటప్పుడు దేవుడు కనపడాలి, అడుగు వేసేటప్పుడు దేవుడు, పక్కన లోయలోకి చూసినప్పుడు కనిపించాడు దేవుడు. అడుగు అడుగు దేవుణ్ణి అడుగు 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 దేవుడు అడుగు, దేవుణ్ణి అడుగుతూనే ఉంటావు. మహాదేవుణ్ణి అక్కడికి వెళ్ళి చూసుకునే లోపల ఇక్కడే భంబోలే 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 అంటూనే అడుగు వేస్తావు. అందు గురించి అడుగుతూ అడుగుని అడుగుతూ వెళ్ళాలి, అది యాత్ర అవుతుంది. కానీ ఏంటో ఇప్పుడు డబ్బు ఉన్నది కదా అని ఎందుకు వెళ్తున్నారు యాత్ర కంటే, మేము చూసామని చెప్పడానికే. కానీ ఏమిటి చూసేది అక్కడ? ఐసు మొక్కని చూస్తారు, దాంట్లో భగవతత్వాన్ని ఎక్కడ చూస్తావు? ప్రతి క్షణం నీ యొక్క కష్టాన్ని నివేదిస్తూ, ఒక్కొక్క అడుగులోనూ పాప నివృత్తి చేస్తూ. ఒక్కొక్క కష్టం అంటే ఏంటి? ఎందుకు యాత్ర చేస్తామనుకుంటున్నారు? కష్టాన్ని నివృత్తి చేసుకుంటానికి, ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గాడ్. భగవంతుడి కోసం కష్టపడుతున్నాం, సంసారం కోసం కాదు, ఇక్కడ పిల్లల కోసం కాదు. అందుగురించి భగవంతుడు అనేటువంటి లాభం వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం అనేది ఖర్చు అవుతుంటుంది. 2 డబుల్ ప్రాఫిట్ వచ్చేది యాత్రలో మాత్రమే. అందుకే యాత్ర చేసేది పాత్ర మారడానికి, బుడ్డి పాత్ర తెచ్చుకోవడానికి కాదు, అక్కడికి వెళ్ళి తామర పాత్ర తెచ్చుకుని అవి పంచిపెట్టడానికి కాదు. ఈ శరీరం అనేటువంటి పాత్రలో ఉన్నటువంటి పాపాన్ని కష్టం అనేటటువంటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కష్టపడుతూ, కష్టాన్ని భగవంతుడి పేరు మీద తెచ్చుకోవడం వల్ల భగవంతుడి పుణ్యం వస్తుంది, కష్టం నివృత్తి అవుతుంది, అంటే పాప నివృత్తి అవుతుంది, పుణ్యం పెరుగుతుంది. తద్వారా వచ్చేటువంటి భగవద్ దర్శనం అనేది గిఫ్ట్ మనకు వస్తుంది. తద్వారా గత జన్మలో ఉన్నటువంటి పాపాన్ని నివృత్తి చేసుకుంటాం, పుణ్యాన్ని ఆవృత్తి చేసుకుంటాం, తద్వారా భగవంతుని ప్రాప్తి చేసుకుంటాం. ఈ 3 రకాల ఫలితాలు ఓన్లీ యాత్రలో ఉంటాయి. కాబట్టి కాలినడకన వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గాడిదలు గుర్రాలు ఎక్కి గాడిదల్లా గుర్రాల్లా తయారవ్వకండి. ఎంచేతంటే డోలీల మీద ఎక్కి 2 మనుషులు నేను మోస్తే ఆ పుణ్యం వాళ్ళకి చెందుతుంది, పాపం నీకు వస్తుంది. కానీ కొంత వయసు రీత్యా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అసలు నీ వయసు ఉండగా ఎందుకు వెళ్ళలేదు? భగవంతుడు ఇప్పుడే ప్రాప్తించాడు. మరి నిన్నటి వరకు ఏ ప్రాప్తిస్తుందని భార్య పిల్లల దగ్గర కూర్చుని ఎంటర్టైన్ చేసావు. ఎన్ని ఖర్చులు చేసావు? బీర్కి బిర్యానీకి కూడా ఖర్చు చేసావే, భగవంతుడికి ఖర్చు లేదు. ఎందుకు అనిపించలేదు? అనిపించినా నీకు సమయం ఉండదు. కానీ ప్రయాణ కాల సమయంలో గుర్తొస్తాడు భగవంతుడు, రాడు. హాస్పిటల్లో నేను ఏ కేర్లోనో కేర్ తీసుకోవాలి అంటే ఐసీయూలో పడేస్తారే, అప్పుడు వస్తుందా సమయం నీకు? అప్పుడు ఖాళీ దొరుకుతుందా? అప్పుడు భార్య అడ్డు రాదా? అప్పుడు పిల్లలు అడ్డు రాదా? అప్పుడు సంసారం అడ్డు రాదా? అప్పుడు ఆఫీస్ అడ్డు రాదా? అప్పుడు డబ్బు అడ్డు రాదా? అప్పుడు అన్నీ పేదతనం నీకు అక్కడ కనపడుతుందా? అక్కడ దొరుకుతున్నాయన్నీ. అందుకే నువ్వు భగవంతుని చేరడానికి ఎప్పుడు సుముఖత చూపించు. బాత్రూంలో కాలు జారిపడి ఐసీయూ అని హెచ్చరిస్తుంటే, ఏంటి ఐసీయూ అని హెచ్చరిస్తుంటే, దిక్కుతోచని పరిస్థితిలో నీ వాళ్ళు నీ దగ్గరికి రానివ్వకుండా అద్దాలు అడ్డుగోడ నిర్మిస్తే అప్పుడు దొరుకుతుంది ఖాళీ. అదే మహంకాళి అయి నిన్ను మరణశయ్య వైపు తీసుకువెళ్తుంది ఐసీయూలో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నీ వాళ్ళు నీ పక్కన లేకుండా పోతారు, నీ డబ్బు నిన్నేమి రక్షించదు. అందుకే యాత్ర నీ పాత్ర మారుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యాత్ర చేయండి, నేను చెప్పిన విధంగా చేయండి. అలా చేసే ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను. ఈరోజుకి నాకు దాదాపు 64 సంవత్సరాలు వచ్చినా హాయిగా ఆనందంగా ఒక్క కించిత్తు అవరోధం లేకుండా ఈనాటికి హిమాలయాల్లో హాయిగా సంచరిస్తున్నాను.
రైట్ అబండెంట్ హిమాలయన్ ఎక్స్పీరియన్స్ కదా. మళ్ళీ లౌకికంలోకి వద్దాం. శంబల గురించి మాట్లాడుకున్నాం. శంబల విజిట్ చేస్తే ఏమేంటి అక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి, ఎంత మేరకు ఎక్స్పీరియన్స్ అవుతాయి, పరిమితులు ఏంటి, విస్తృతి ఏంటి, ఎంత పరిధి అన్నీ మాట్లాడుకున్నాం. లౌకికంలోకి వద్దాం. ఐ విల్ కమ్ టు ద నేషన్. ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నది ఎవరు అక్కడ కుర్చీలో కూర్చున్నా భగవాన్ విష్ణు అంశ లేకుండా ఎవరు ఆ కుర్చీలో కూర్చోలేరు. మరి సాక్షాత్తు విష్ణు అంశతో కూర్చున్నవాడు ఈ విపత్తులను ఎందుకని ఆపలేకపోతున్నారు? అంటే మీరు దీస్ ఆర్ ద అంటే అడ్మినిస్ట్రేషన్. నరేంద్ర మోడీ గారు కూర్చున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నా భగవాన్ విష్ణు అంశతోనే కూర్చుంటారు. అది రాజా స్వయం విష్ణువు. అది లౌకికంగా మీరు అది అంతే. పూర్వజన్మ సుకృతం ఇవన్నీ ఉంటాయి. మీరు కష్టపడి పనిచేసి నేను ఆ సీట్లో కూర్చున్నాను అడిగాను. నువ్వు మరి కష్టపడి పని చేస్తాను అన్నావు. కష్టపడి పని చేస్తున్నప్పుడు పోయినసారి ఎందుకు ఓడిపోయావు అని అడిగాను నేను. అప్పుడు తప్పులు చేసావు అన్నాడు. తప్పులు నువ్వు చేయవాడు చేయించేవాడిని ఎవరో మీకు ఒక పాలకుడిని అడిగారు. ఒక పాలకుడిని ఎదురుగా కూర్చుని ఇలా అడిగాను. అర్థమైంది. కాబట్టి ఇవంతా కూడా మీరు అనుకున్నట్టు అది జరగదు. ఇది పూర్వజన్మ అంటే కార్మిక్ యాక్షన్స్ ఇవన్నీ. రైట్. ఓ పదార్థం నడుస్తుందంటే దాని వెనక మీరు కనపడేది వాస్తవం, కానీ ఆ వాస్తవాన్ని ఆధారం చేసుకుని అనుభవంతో ఒక ఊహిస్తాం. ఆ ఊహ నిజం. అర్థమవుతుందా? ఇప్పుడు వాస్తవానికి నిజానికి సత్యానికి తేడా తెలియకుండా జీవించే వాళ్ళకి మూడు ఒకటే అనుకుంటున్నాం. ఏం చెప్పి అర్థం చెప్పను నేను, ఈయన చెప్తే అర్థం కాదనుకుంటాడు చాలామంది. అదంతా రివర్స్లో కనపడుతుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం నుంచున్నది మన అసలు ఒరిజినల్గా ఉండేదానికి రివర్స్గా ఉంటున్నాం మన ఈ జీవితం. ఎందుకంటే తల్లి గర్భంలో మనం రివర్స్లో ఉన్నాం. మనం ఆరిజిన్ అది. అంటే శీర్షాసనంలో ఉంటారు ఎవరు? యోగులు. అంటే ఈ లోకానికి తలకిందులుగా ఉంటారు. మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు మీరు ఇలా నుంచున్నారా, నా కంట్లో రివర్స్లో పడతారు మీరు. తలకిందులుగా కనిపిస్తుంది. తలకిందులుగా రెట్టిన వెనక్కి వెళ్ళి ఫోకస్ చేసినప్పుడు మీరు తలకిందులుగా, అంటే ఒరిజినల్ స్టేట్లో చూస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా చూడడంలా. మీకు కంటికి మాత్రం ఎలా కనపడుతున్నారు, కంటి వెనక్కి వెళ్ళేసరికి ఒరిజినల్గా కనపడతారు. అశ్వత్థం ప్రాహురవ్యం. అశ్వత్థం అంటే ఇది ఒక పరంపరాగతమైనది. మనం చనిపోతాం కానీ మన పిల్లలు మనోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఇది పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. మనం చనిపోయాం అనుకుంటాం, చనిపోవు. ఇట్స్ ఏ కార్మిక్ లింక్. మీరు అనుకుంటారు మేము చనిపోయాము, మా తాత చనిపోయాడు. తాత చనిపోతే పిండాలు ఎందుకు 3 పెడతాం? 3 పిండాలే ఎందుకు పెడతాం? అస్సలు ఈ సైన్స్కి అందదండి. పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ పిండాలు పెట్టడం అంటే. అది చనిపోయిన తర్వాత పిండి మొదలు పెడతారు. వాట్ ఏ ఫూలిష్ అని మాట్లాడేవాళ్ళు ఉంటారు, వ్యాఖ్యానం చేసేవాళ్ళు. దాని వెనక పిండం అంటే ఏంటనుకుంటున్నారు? చచ్చిపోయినాడు అలా తింటాడు అని. బతుకున్నవాడు కంటే చచ్చిపోయినాడే బాగా తింటాడు. అర్థమైందా? బతుకున్నప్పుడు తినాలంటే చాలా అడ్డొస్తుంటాయి, కానీ బ్రతుకున్నవాడి కంటే చనిపోయిన వాడికి తినడం అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మూడు బాడీలు కలిపి ఒక బాడీ. పుత్ర, పితామహ, ప్రపితామహ. ఈ ముగ్గురు కలిపితే ఒకటే శరీరం. వీళ్ళలో డిఎన్ఏలో కానీ కావస్తే టెస్ట్ చేసుకోమండి, సైంటిస్టులు టెస్ట్ చేసుకోమండి. రసాయన శాస్త్రం ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి డిఎన్ఏ యొక్క స్టెప్స్ ఒకలానే ఉంటాయి. మెట్లు ఉంటాయి చూసారా డిఎన్ఏలో, తెలుసా మీకు? ఆ డిఎన్ఏలో మెట్లు ఉంటాయి కదా. ఆ డిఎన్ఏని కనుక ఎడిటింగ్ జరుగుతుంది అనమాట. ఎడిటింగ్ అనేది మెట్లుని ఎడిట్ చేసామనుకోండి మొత్తం ఫామ్ మారిపోతుంది. డిఎన్ఏ రూపురేఖ విలాసాలన్నీ మారిపోతాయి. అందుకే రేపు రాబోయే రోజుల్లో డిఎన్ఏ ఎడిటింగ్ వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు రాక్షసుడు కావాలనుకోండి, రెండు పిల్లలు ఆ మెట్లు ఇటు తీసి అటు తీసి ఇటు పెట్టామనుకోండి, రాక్షసుడు అయిపోతాడు. హిరణ్యకశిపుడు కావాలంటే ఆ క్వాలిటీస్ ఏవో చూసుకుని డిఎన్ఏని అటు ఇటు ఎడిట్ చేసామనుకోండి, హిరణ్యాక్షుడు మళ్ళీ పుడతాడు. లేకపోతే పెద్ద బిన్లు ఆడని కావాలనుకోండి ఈ పిల్లోడు, మీరు జస్ట్ స్టెప్స్ తీసి డిఎన్ఏ ఎడిటింగ్ చేయొచ్చు. త్వరలో ఆ ఉపద్రవాలు కూడా వస్తున్నాయి. పరాకాష్ఠ ఇదంతా కూడా. ఇవన్నీ కూడా అంటే నేచర్కి ఎగ్నెస్ట్గా చేయడం.
నేచర్ ఊరుకుంటుందా? అదే కదా, మీరు భుజం ఇలా మార్చుకుంటుంది. ఉమ్, అందుకే హైదరాబాద్ భాగ్యనగరం అవుతుంది. ఏంటి అవుతుంది? ఏమవుతుంది? 60 అంతస్తులు కడుతున్నారు. ఉమ్, మనం అలా చూస్తాము. చూసి తల కిందకి దించే లోపు సమయం అయిపోతుంది. మీరు చూద్దరికాను కదా. నేను మొన్న వచ్చినప్పుడు మార్వాడి 300 చాలా వందల మంది మీటింగ్ హిందీలో జరిగింది. మీ వాడు వచ్చినట్టు ఎవరో వచ్చారు. ఉమ్, ఆ హిందీలో నేను 3.5 గంటల స్పీచ్ ఇచ్చాను. దాంట్లో ఈ విపత్తులు, ఈ భూకంపం హైదరాబాద్కి రాబోతుంది ఇదే అని చెప్తే అన్నీ జరిపిస్తున్నారు గురుగారు అన్నారు. నేను ఇలా అక్కడికి వెళ్ళాను, హిమాలయాలు. వెంటనే వీళ్ళందరూ అదే మెసేజ్లు పెట్టారు. ఉమ్, సైంటిస్టులు ఇలా ఇచ్చారు, భూకంప జోన్లో ఉందని, భూకంపం త్వరలో రాబోతుందని, చిన్న రెక్టార్ స్కేల్ మీద ఎంత వచ్చిందని ఇవన్నీ పెట్టారు. హైదరాబాద్ భాగ్యనగరం భూకంపం జోన్లో ఉందా? జోన్ హైదరాబాద్. ఎప్పటికైనా విపత్తు తప్పదంటారు. ఇది ఎర్త్క్వేక్ జోన్లో ఉన్నటువంటి కంపల్సరీ. ఇదే కదా హిమాలయాలు కూడా. ఉమ్, మేజర్ క్విట్ అక్కడే ఉంది కూడా. ఓకే, హిమాలయాలు. హిమాలయాలు కూడా ఉమ్, జోన్. అక్కడి నుంచి గుజరాత్ వరకు ఆ జోన్ అంతా ఓకే. ఉమ్, కంప్లీట్ ఎర్త్క్వేక్ జోన్లో ఉంది. ఎందుకు ఇది అన్నదంటే మామూలు సైంటిఫిక్గా టెక్టానిక్ ప్లేట్స్ అండి. అంతే. యాక్చువల్గా ఏంటవుతుందంటే 3 cores ఉంటాయి. ఈ ప్లెటోనిక్ మూమెంట్ ఉండటం వల్ల బీనీత్ ద ఎర్త్. మీరు ఎప్పుడైనా భూమి మీద ఎన్ని చేస్తున్నారండి? మీరు బాంబులు పేలుస్తారు, ఎన్ని చేస్తున్నారు? వీటన్నిటికీ ఊపిరి పీల్చుకుంటుంది. నేను చెప్పేది ఏంటంటే భూమి కూడా ఒక బాడీ, ప్రతి నక్షత్రం ఒక శరీరం. ఇట్స్ ఎన్ ఎక్విప్డే. మనకి ఎలా హృదయం ఉందో దానికి హృదయం ఉంది. అందుకే మన వాళ్ళు ఇది కనిపెట్టే భూమాత అన్నారు. అర్థమవుతుందా? భూమాతే కాదు, దాంట్లో ఉన్నటువంటి పార్ట్ భరతమాత అన్నారు. అసలు ఏ విధంగా డిఫైన్ చేశారు వీళ్ళు? ఆ లైన్స్ని ఎలాగా ఫామ్ చేశారు? ఫలానా నక్షత్రం, ఫలానా రోజు, ఫలానా 3వ నక్షత్రం, బృహస్పతి, చంద్రుడు, సూర్యుడు సరళ రేఖలోకి వస్తున్నారు, ఆ రోజు ఈ వారము, అని నక్షత్రము, ఈ తిథి. ఎలా? ఖగోళ శాస్త్రం. అది అప్పుడు రాముడు పుట్టాడు అని చెప్తాడు. మరలా అదే టైంకి చూస్తే అక్కడ అదే ఉంటుంది. అంటే రాముడు పుట్టాడు అనేది ఎంత సత్యం రాముడి యొక్క జాతకంలోనే ఉంటుంది. పునర్వసు నక్షత్రం. అవును. మధ్యాహ్నం 12 గంటలకి అది సరిపోతుంది మీకు ఎవిడెన్స్. అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మనకి సైన్స్ అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రతి ఒక్కటి యాత్రలు చేసేటప్పుడు మన పాత్రను మార్చడానికి సహజంగా యాత్రలు చేయండి. మీరు అనుభవాన్ని పొందాలంటే నా మాటలు అర్థం కాకపోవచ్చేమో, కొన్నాళ్ళు పోతే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మిగిలేది ధార్మికులు మాత్రం. రైట్. ఈ యొక్క విషయాలను బాగా చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పటి వరకు 3-4 అంశాలు స్పృశించారు మీరు. ఒకటి శంభల దర్శనం, ఎక్కడి వరకు వెళ్ళగలం, అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళతోటి వాళ్ళ అనుభూతులు, అండ్ అదే సమయంలో హిమాలయాలతో పాటు భాగ్యనగరం, ఇవి ఎర్త్క్వేక్ జోన్లోకి, అది కూడా అత్యంత సమీప భవిష్యత్తులో అంటారు. ఏదేదో జనాల్ని ఫ్రైటనింగ్ చేయడం కోసం కాదు, జరగబోయేది కాదు. అదే ఇది మీరు మీ ద్వారా అందుతున్న సందేశం. భవిష్యమాలికలో కానీ, భవిష్యమాలిక అనేది ఉన్నది. అలాగే వీరబ్రహ్మం గారి ఆల్రెడీ ప్రిడిక్షన్ కానీ అని మేము చెప్పేది కాదు, మాకు అక్కడ ఉన్నటువంటిది వీళ్ళకి మ్యాచ్ అవుతుంది. ఈవెన్ ఐ బిలీవ్ మీరు నోస్ట్రాడామస్ని కూడా మీరు చదివి ఉంటారు. నేను ఎవరిని చదవలేదండి. నేను చిన్నప్పటి నుంచి ఏ బుక్ చదవలేదు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు నాకు తెలియవు. అందుకే నేను గురువుని కాదు, స్వామీజీని కాదు అంటాను. ఐఎమ్ ఏ ప్రాక్టీషనర్, దట్స్ ఇట్. స్టిల్ ఐఎమ్ ఏ ప్రాక్టీషనర్. సాధకులు. జస్ట్ యోగి మీన్స్ యోగి యుంజిత సతతం ఆత్మానం రహస్యస్థిత. రహస్యంగా జీవనం గడుపుతాడు. ఇలా పబ్లిక్లోకి రారు. అంటే ఇప్పుడు వీరబ్రహ్మం గారి గురించి మీరు ప్రస్తావన చేశారు. నోస్ట్రాడమస్ కూడా ఆల్మోస్ట్ అలాంటి ప్రెడిక్షన్స్ ఇచ్చారు కదా. సేమ్ మీకు డే టు అంటే చెప్పిన భాష మారి ఉండొచ్చు కానీ మీకు అక్కడ తెలిసిపోతుందండి. ఖగోళాన్ని చదవాలండి మీరు. ఆ ఖగోళంలో ఉన్నటువంటి కే అంటే ఆకాశం అండి, గోళికాయలండి. ఏనాడు పెట్టాం పేరు అది. ఇప్పుడు భవిష్యమాలిక అంటే అది ఆ గ్రంథం ఎవరన్నా
భవిష్యమాలిక, అలాగే రెడ్ బుక్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇదే విషయాన్ని ఒక్కొక్క రకంగా తెలియజేస్తారు. అక్కడ నాస్ట్రడామస్ తెలియజేసింది సూర్యుని ఆరాధించే, ఇక్కడ ఈయన వీరబ్రహ్మం గారు సూర్యుడిని ఆరాధించే. సూర్యుడిని మీరు జాగ్రత్తగా ఆరాధిస్తే ఏంటంటే కాలానికి కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఇప్పుడు మీరు కూడా సౌరపీఠం కదా, అందుకే అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు ఇది, మిగతా సంప్రదాయాలు ఇది అర్థం కాదు, వేరే సంప్రదాయం కాబట్టి వేరే విధంగా అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళ యొక్క సంస్కారం అనుగుణంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు దాంట్లోకి వెళ్ళారు. ఇందాక దశావతారాల గురించి మనం చెప్పుకోలేదు. మీలో దశావతారాలు, నరసింహావతారం దాకా వచ్చారు. నరసింహావతారం అంటే, నరసింహం అంటే చూడండి, సగం మనిషి సగం చూడండి బాల్యం అయిపోయింది. ఇక్కడ వరాహావతారం 4 కాళ్ళ మీద వెళ్ళాడు, ఇప్పుడు 2 కాళ్ళ మీదకి సగం మనిషి సగం జంతువు. చాలా కోపంగా అగ్రెసివ్గా ఉంటాడు కౌమారంలో, అన్నీ తెలిసిపోతున్నట్టుగా అన్నీ నాకే తెలుసు దూకుతుంటాడు. తర్వాత నెమ్మదిగా కాసేపు 2 కాళ్ళ మీద, కాసేపు 4 కాళ్ళ మీద ఉంటుంది. ఇది నరసింహం. తర్వాత వామనుడు బుడ్డి అడుగులు వేస్తుంటాడు, పడిపోతూ మూడు అడుగులు వేస్తాడు, ఆగుతాడు, ఛత్రం పట్టుకుంటాడు, ఛత్రసాయిలోనే వెళ్తుంటాడు. ఛత్రసాయి అంటే తల్లి కనుచూపు అనే ఛత్రసాయిలో పడిపోకుండా రా నాన్న అంటుంది. ఇది వామన అవతారం. దీనికి విశేష అర్థాలు చెప్పుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి టూకీగా చెప్తాం. సో కల్కి ఎప్పుడు రాబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు, ఏ రూపంలో వస్తాడు, ఇవన్నీ మనం శంబల అనేటటువంటిది నగరంలో ఆల్రెడీ ఆయన వచ్చేసారా, ఆయన జన్మించారా? పరివారం మాత్రం జన్మించడం జరిగింది. ఆయన పరివారం అంటే భగవంతుడు వచ్చే ముందు దేవతలందరూ వివిధ రూపాలు తీసుకుని వచ్చేసినట్టు, అంటే డివైన్ క్వాలిటీస్ కొన్ని ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఎంట్రీ అయిపోయింది. అక్కడే ఉన్నారా, పరివేష్టితమై ఉన్నారా, స్ప్రెడ్ అయి ఉన్నారా? మొత్తం ప్రపంచం అంతా పరివేష్టితమై ఉన్నారు. మళ్ళీ ఆ మహానుభావుడు పుట్టుక తీసుకున్న తర్వాత, జన్మ తీసుకున్న తర్వాత అంశ, దాన్ని ఏమంటారు, ఒక అంశ వస్తుంది. టోటల్ కల్కి అనేది కాదు, టోటల్గా యాజ్ ఇట్ ఈస్ రాడు ఆయన. శ్రీ మహావిష్ణువు కల్కి అలా విష్ణువు లాగా రాడు, ఒక రూపం తీసుకొని వస్తాడు. ఫిజికల్ బాడీ మాత్రం డైరెక్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ పుట్టడం, ఇక్కడ జన్మ తీసుకోవటం ఏమి ఉండదు, నేరుగా వచ్చేస్తాడు. డైరెక్ట్గానే వస్తుంది. అది ఎలా కౌమార్యంతో వస్తాడా, యవనంతో వస్తాడా? మీరు అందరూ అనుకుంటారేమో, నేను చెప్పిందని అనుకోకండి. ఇది మాకు అనుభవపూర్వకంగా వారు ఇచ్చినటువంటి అనుసారంగా ఈరోజు డెలివరీ అవుతుంది మీ ముందు. అంతే, నాకు కూడా ఈరోజు మీ ముందు ఈ క్షణంలో అంతే. కాబట్టి అది ఏమవుతుందంటే, అక్కడ లింక్ ఏదైతే అసలు సంబలతో ఉన్నటువంటి లింకులో ఎక్కడ అవసరం అవుతుందో ఫిజికల్ వరల్డ్లో అక్కడ డెలివరీ అవుతుంది. ఆ ఎనర్జీ రివీల్ అవుతుందో అక్కడ ముందు చెక్ చేయడానికి ఆ పరిసరాలని, వాళ్ళు చెప్పినటువంటి పరిసరాలను అంతటినీ నేను అక్కడికి వెళ్ళబడుతున్నాను. ఓకే, ఆ ప్రాంతం బయటికి రివీల్ చేయం. ఇప్పుడు ఎవరైతే ఆ గుహ ఏదైతే ఉందో ఆ గుహలో 1 year ఉండిపోతాడు. ఈలోపు ఇక్కడ విపత్తులన్నీ జరుగుతాయి. అది వచ్చి ఏం ప్రయోజనం అని మాకు కూడా అదే ఉంటుంది కదా. వచ్చి ప్రయోజనం ఏంటంటే, ఈ వినాశనం జరగడానికే. ఎవరైతే ఈ విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయో వారి చేత ఈ డూప్లికేట్స్ అందరినీ కూడా పరిసమాప్తి చేసిన తర్వాత, ఎవరైతే పరిసమాప్తి చేయడానికి వచ్చారో వాళ్ళని గ్యారావ్ చేస్తాడు. వాళ్ళు కూడా దుర్మార్గులే. దుర్మార్గులను చంపడానికి దుర్మార్గులను ఉపయోగిస్తాడు. ముళ్ళతోనే తీస్తాడు. ఈ దుర్మార్గుల్ని పంపిస్తే, దుర్మార్గులు మనల్ని చంపేస్తే, ఆ దుర్మార్గులను ఎవరిని చెప్తారంటే అప్పుడు గ్యారావ్ చేస్తారన్నమాట. మొత్తం అంతా ఒక చోటుకు వచ్చేస్తారు. మీరు ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నటువంటి విధర్మాలు ఏవైతే ఉన్నాయో, అది ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ ఉచ్చులో పడతారన్నమాట. ఓకే, వచ్చి ఆ ఉచ్చులో పడ్డి ఈ రొచ్చులో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు నరుకుతున్నాం అనుకుంటారు. ఇది కేవలం ఇతర ధర్మాల వాళ్ళు మనల్ని నరికారు అని మామూలు బయట కనపడుతుంటుంది. కానీ ఒక ఎర వేసి మన దాన్ని
దాన్ని ఎలా లాగుతామో ఈ ఎర పోతుంది మనకి, రైట్. కానీ అది వలలో చిక్కుంటుంది. ఏమైనా స్పాన్ చెప్పగలరా ఈ ఈ ఈ ఇన్ని సంవత్సరాలు? 32 వరకు 2032 లోపల అఖండ భారతాన్ని పునర్నిర్మాణం జరుగుతుంది. 2032 లోపల కల్కి మహాపురుషుడు వస్తాడు. నో 27 లోపల 27 లోపల వస్తాడు. 32 లోపల అఖండ భారత కల్కి అంశ పూర్ణాంశ కాదు, పూర్ణాంశ కాదు, కల్కి అంశతోటి నేరుగా వస్తాడు. అంటే ఆయన రూపంతో వస్తాడు ఏకంగా. ఎలా యవ్వనం ప్రాయమా, ఎలా కౌమారి ప్రాయమా, లేకపోతే బియాండ్ దాన్ని మనం లెక్కగట్లేం. అంటే వచ్చే ఆ మహాశక్తి యొక్క రూపాన్ని కావలసినటువంటి దీన్ని బట్టి వస్తుంది అంశం, ఆ డిమాండ్ని బట్టి, అక్కడ ఉన్న నేచర్ డిమాండ్ చేసే దాన్ని బట్టి ఒక రూపం తీసుకొని, అంటే మానవ రూపమే తీసుకొని వస్తాడు. 2032కి అఖండ భారత నిర్మాణం. ఆల్రెడీ బలభద్రుడు, మీకు జగన్నాథుడు ఇలాంటి వారు ఆల్రెడీ పుట్టేశారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఓకే, బలభద్రుడు జగన్నాథుడు ఎక్కడ పుట్టారు? పుట్టడం అనేది సంబలకి దగ్గరలోనే పుడతారు. అసలు లౌకిక సంబలకి దగ్గర, అంటే మీరు చెప్పిన ఒరిస్సా స్పిరిచువల్ సంబల కాకుండా మీకు ఒరిస్సా ప్రాంతం 3 లెవెల్స్లోనూ సంబల ఉంటుంది. సంబల భూమికి అంటే ఫిజిక్స్లో ఉంటుంది, తర్వాత ఎథరిక్లో ఉంటుంది. ఫిజికల్ అండ్ ఎథరిక్ అండ్ ఆల్సో బియాండ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ జగన్నాథుడు బలభద్ర అంటే ఒరిస్సాకి దగ్గరలో పుట్టారు. అదే సంబల నగరం, సంబల్పూర్. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కల్కి పురుషుడి కోసం. అక్కడ వెయిట్ చేయట్లేదు, ఆల్రెడీ వర్క్ వెళ్ళిపోయింది, వాళ్ళ అలాట్మెంట్ అయిపోయింది, వాళ్ళు అయింది, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను మీరు కూడా యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ మిషన్ అనుకోండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, చిన్న పార్ట్ ఏదో మీకు ఉన్నది ఎక్కడో, అదే పార్టికల్ ఇన్ దస్ మూమెంట్. అలాగే అక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా దాంట్లో ఒక మూమెంట్లో పార్టికల్ అయి దానికి అటాచ్ అయ్యి ఉన్న వాళ్ళే మాట్లాడుకుంటాం, చూడగలుగుతారు. ఇది చూడాలంటే కూడా వాళ్ళు దాంతో లింకప్ అయి ఉన్నప్పుడే ఈ మాటలు వినపడతాయి, దాంతో లింక్ అవుతారు, అలా నొక్కుతారు. పొరపాటున మన ఇద్దరిది డిస్కషన్ ఏదో చూడబోయి ఏదో నొక్కుతారు. సో 2027 ఆయన నేరుగా వస్తాడు. ఆయన తాలూకు అంశాలు, మిగిలిన అంశాలన్నీ వచ్చేసినాయి. 2032కి అఖండ భారత నిర్మాణం పూర్తవుతుంది. 2032కి అఖండ భారతం. కానీ ఈ లోపు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. అది 70% అనేది జనం పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 70 to 80% వరకు డూప్లికేట్ ఉన్నారని అర్థం. మీరు అంటే ధార్మికులు లేరు. సో విధర్మీయులందరూ వెళ్ళిపోతారు అన్ని మతాల్లోంచి. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు అసలు. మతం అనేది ఒక అభిప్రాయం, అంతే. మతం అనేది ఒక ఊహ, అంతే. ఒక అభిమతం. ఒక మనిషి దేవుడి గురించి ఇంటర్ప్రిట్ చేశాడు. ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఆ పైన ఉన్నాడు, ఆకాశం నుంచి పుస్తకం వచ్చింది, ఆ పుస్తకం పేరు ఫలానా, దాంట్లో ఇలా రాశాడు అని తన స్వార్థానికి రాసుకున్నారు ఈ అపౌరుషేయాలన్నీ. ఇప్పుడు అందరూ సనాతనీయులే, అందరికీ ఒకటే దైవం. ఎవడు ఇష్టం వచ్చింది వాడు కల్పన చేసుకోవచ్చు. దైవం అంటే ఏం లేదు. ఒక జ్యోతిని మీరు ఏ షేప్లో మార్చుకుంటారు, అదే ఒక ఆకృతి అవుతుంది. అలాగా ఇప్పుడు ఏ ధర్మంలో చెప్పినా ఒకటే అల్టిమేట్ ఉంటుంది. అది ఇస్లాం అవనండి, జూయిష్ అవనండి, లేకపోతే క్రిస్టియానిటీ అవనండి, అల్లాహ్ అంటుంది. అంటే ఏమీ లేనిది, అసలు ఏమీ లేనిది ఎలా వస్తుందంటే ఏమీ లేనిదే ఆధారం అన్నిటికీ. కాబట్టి నువ్వు ఏమీ లేనిది అవుతే దాంట్లో మెర్జ్ అవుతావు. నిర్గుణాకార పరమాత్మ, అంతే. ధన్యవాదాలు యోగి ప్రభాకర్జీ. హిమాలయ యోగి ప్రభాకర్జీ చాలా విభిన్నమైన అంశాలని, అటు ఆధ్యాత్మికం ఇటు లౌకికం రెండు సమ్మిళితమైన అంశాలను స్పృశించారు. 2027లో కల్కి అంశ ఏ రూపంలో వస్తాయంటే ఆ సమయానికి నేచర్ ఏ రూపంలో ఆయన్ని డిమాండ్ చేస్తుందో ఆ రూపంలో వచ్చేస్తారు. నేరుగా జన్మ తీసుకోవటం ఉండదు, నేరుగా అంశ యాజ్ ఇట్ ఈజ్గా భూమి మీద ప్రవేశించడం. అది కూడా ఆయన పరివారం ఆల్రెడీ వచ్చేస్తుంది. జగన్నాథుడు, బలభద్రుడు ఈ పాటికి సంబల్పూర్ అంటే లౌకికంగా మనకి కనపడే మొత్తం భూమండలం మొత్తం మీద వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళు ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీ బిగిన్ చేశారు. 2027లో కల్కి
అంశ ఇక్కడ భూమండలం మీద దిగిన తర్వాత 2032కి అఖండ భారత నిర్మాణం జరగబోతోంది. ఈ లోపల 70% మొత్తం ఏంటంటే ఈ ఒక విపత్తు అంటారా, విధ్వంసం అంటారా, ఉత్పాతం అంటారా, అన్ని రకాలు, అన్ని ధర్మాలు, అన్ని మతాలకు చెందిన వాళ్ళలో ప్రకోపిస్తాయి. పంచభూతాలు ప్రకోపించడం, 70% మానవాళి నశించడం కూడా జరిగిపోతుంది. అండ్ ఒక కొత్త ఆవృతం రాబోతోంది. ఆ ఆవృతాన్ని చూసి అదృష్టం వాళ్ళు చూడగలం, లేని వాళ్ళు ఇప్పటి నుంచే మీరు దైవికంగా మారండి. ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పటి నుంచి మొదలెడితే దైవికంగా వెళ్ళటానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ సిద్ధమవుతుంది. శంబల్ని మానసికంగా ఊహించుకుంటూ మానసికంగా దగ్గర అవటానికి సాధకులు అంటే వాళ్ళు వెళ్ళొచ్చారు, ఆస్ట్రల్ బాడీస్ తోటి వాళ్ళు వెళ్ళొచ్చారు, వాళ్ళని చూసిన మిమ్మల్ని కూడా పిలవచ్చు. దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ. అండ్ ఇన్ని చాలా కొత్త విషయాలు అండ్ చాలా ఆసక్తి రేకెత్తించే విషయాలు, పూర్తి సైన్స్తో సమ్మిళితమైన విషయాలు షేర్ చేసుకున్న యోగి ప్రభాకర్జీకి మరోసారి ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః.